తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో, ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. ఏమైందిరా? తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా? పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇంటికి రా చెప్తాను. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఎప్పుడన్నా సరిగ్గా పంచావరా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడో బాగుపడరా. ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. ఇంతటి వివక్ష, ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరే బడే బాయ్, మరే బడే బాయ్. ఇప్పుడు అనండి. మరే బడే బాయ్, మరే బడే బాయ్. అంటే నోరు పడిపోయిందా? ఏముంది గుండు సున్నా? నేను మధ్యాహ్నమే చెప్పిన అంత సత్సంబంధాలు, ఈ సంబంధాలు, ఆ సంబంధాలు. మరి ఏం సంబంధమైందో బడే బాయ్ ఏం చెప్పిండో, చోటే బాయ్ షోలు ఏం చెప్పిండో.